ఈరోజు నవపేట మండలం చించల్పేట గ్రామం ఎమ్మెల్యే స్వంత గ్రామం అయినటువంటి చించల్పేటలో దౌర్జన్యంగా అక్రమంగా హిందువుల పైన కక్ష సాధింపుతోటి అనేక సంవత్సరాల నుంచి ఒక 150 మంది యువకులందరూ కలిసి కూడా ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి గణేశుని యొక్క ఉత్సవాలు జరుపుతుండేవారు. ఆ యొక్క మండపం కట్టుకొని గ్రామ సర్పంచ్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ మండపం నిర్మించుకోవడం జరిగింది. అట్లాంటి పర్మిషన్ ఇచ్చినటువంటి సర్పంచ్ని కూడా దుర్భాషలాడి వాడేవాడు వీడేవాడు సర్పంచ్ ఎవడు అనేటటువంటి దుర్భాషలాడి మీరు ఎలక్షన్లో ఆయనకు సపోర్ట్ చేయలేరని ఒకే ఒక్క కారణంతో ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మండపాన్ని మొత్తం కూడా దగ్గరుండి జేసీబీ పెట్టి తీసి వేయించడం జరిగింది. ఈరోజు నిన్నగాక మొన్న జన్వాడలో జరిగినటువంటి ఇల్లీగల్గా కట్టినటువంటి కనీసం మెట్లను పక్కకు తీసేస్తేనే పెద్ద రాష్ట్ర స్థాయిలో ఇష్యూ చేసిర్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు దీనికి కూడా స్పందించాలి. ఇల్లీగల్గా ఉన్నటువంటి దాన్ని జేసీబీతో జరిపితే నువ్వు దానికి వచ్చినావు. మరి లీగల్గా గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చి కట్టుకున్నటువంటి మండపాన్ని జేసీబీ తోటి మొత్తం బీకేసి అక్కడ ఉన్నటువంటి గణేశుని యొక్క ఫ్లెక్సీని కూడా తీసి అక్కడ బాత్రూమ్ కాడ వేసినటువంటి మరి ఎమ్మెల్యే గారు వెంటనే వీరిని బర్తరఫ్ చేయించాలి. వీరిని పైన తగిన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఇద్దరి యొక్క కనుసంధానాల్లో ఈ యొక్క హిందువుల పైన ఇటువంటి చర్యలు జరుగుతున్నాయా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు హిందువుల యొక్క గుళ్ళను కావచ్చు హిందువుల దగ్గరికి కావచ్చు అనేక చోట్ల వాళ్ళపైననే దాడులు జరుగుతున్నాయి. హిందువులపైననే దాడులు జరుగుతున్నాయి. హిందువులపైననే కేసులు పెట్టడం జరుగుతున్నాయి. హిందువులనే జైలుకు పంపడం జరుగుతున్నాయి. కానీ మిగతా వాళ్ళకు మాత్రం రక్షణ కల్పించడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే ఖబర్దార్, నువ్వు ఈరోజు ఎట్లయితే ఇది గులగొట్టినావో ఎట్లయితే తీసేసినావో దీన్ని యథావిధిగా అది కట్టించే వరకు కూడా మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయబోతున్నాము. రేపటి రోజుల్లో కూడా అనేక మంది రాష్ట్రం నలుమూల నుంచి హిందూ సంఘాలన్నీ కూడా రాబోతున్నాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్ ఎమ్మెల్యే యాదయ్య, నువ్వు ఇటువంటి చర్యలకు పాల్పడితే మంచిది కాదు. హిందువుల అందరం మేము ఒకే తాటిపైన ఉంటాం, బరాబరి వచ్చి కూర్చుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై శ్రీరామ్. ప్రభుత్వం కానీ అపోజిషన్ కానీ ఎవరైనా సరే హిందువులు అనేసరికి హిందువుల ఆలయం అనేసరికి లేకపోతే హిందువుల జాగా అనేసరికి అడ్డొచ్చేవాడు ఎవడు ఉండడనే ఉద్దేశం బాగా అంటే వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. హిందువులది ఆక్రమిస్తే వీళ్ళు స్పందించరు, హిందువులపైన దౌర్జన్యం చేస్తే వీళ్ళు పట్టించుకోరు అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న జన్వాడలో కూడా జరిగిన సంఘటన ఒకటైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారమైంది. ఇంకొక తీరు అక్రమంగా నిర్మించుకున్న చర్చు అది కూడా రోడ్డును ఆక్రమిస్తే రోడ్డుకు కొంచెం మెట్లు అడ్డం వస్తున్నాయని చెప్పేసి తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత రచ్చరచ్చ చేశారో ఎంత బదలాం చేశారు హిందువులని. హిందూ సంఘాలను తిట్టారు, ఆర్ఎస్ఎస్ని తిట్టారు, మిగతా పార్టీలో హిందువులకు సపోర్ట్ చేసే పార్టీలను కూడా తిట్టారు, ప్రపగండ చేశారు. కాకపోతే అక్కడ జరిగింది వేరు, కానీ సంఘటన ఇంకో రకంగా చూపించారు. అదేవిధంగా ఇక్కడ కూడా 30 సంవత్సరాల నుంచి వాళ్ళు మండపం పెట్టి వినాయకుని పూజ చేసుకుంటున్నారని పక్కకు దొబ్బేసి ఇప్పుడు కొత్తగా వచ్చి వీళ్ళు డ్వాక్రా భవనం కడతామని చెప్పేసి సడన్గా పీకేస్తే వీళ్ళు ఎట్టుపోవాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా పర్మిషన్ ఇచ్చాక కూడా దాన్ని తొలగించడము ఇది చాలా దౌర్జన్యం. ఒకవేళ ప్రభుత్వమే దీన్ని తీసేపించిందంటే ఒకసారి ముందు నోటీసులు ఇస్తారు. నోటీసులు లేవు, ఏమీ లేవు, డైరెక్ట్ వచ్చి తీసేయడం. అది కూడా ప్రభుత్వ అధికారులకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా. ఒకవేళ ప్రభుత్వ అధికారులకు తెలిసి జరిగితే నోటీసులు ఇవ్వాలి, ఒకవేళ తెలియక జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎట్లున్నదో అట్లా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.